గుడి దగ్గర కూర్చున్న అరవింద పాపను మురళి అయితే చంపాలని కత్తిని ముందుకు తీసుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే విక్కీ, పద్మావతి ఇద్దరు గుడి దగ్గర వచ్చి అరవింద పాపను వెతుక్కుంటూ ఉంటారు. ఇక పద్మావతి అయితే అరవింద పాపని ఇద్దరిని చూస్తుంది. మురళి చాకుతోని ముందుకు తీసుకొస్తుంటే పద్మావతి కంగారు పడుతూ, వదిన మీరు అక్కడి నుంచి లేవండి అని గట్టిగా అరుస్తుంది. ఇక అరవింద అయితే ఏమైందని కంగారు పడుతూ అక్కడి నుంచి పక్కకు జరుగుతుంది. ఇక మురళి అయితే ముందుకు వచ్చి నెట్టి కింద పడిపోతాడు. కింద పడిపోయిన మురళిని చూసి అరవింద ఒక్కసారి షాక్ అయిపోతుంది. నీచడా నువ్వా, ఇంకా నీ బుద్ధి మార్చుకోవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. మురళి అయితే అరవిందను చూసి, నిన్ను ఎలాగైనా నేను చంపుతా, నా పగ అప్పుడే తీరుతుంది అని తన మీదికి కత్తి తీసుకొని వెళ్ళబోతుంటాడు. ఇక అప్పుడే పోలీసులు మురళిని పట్టుకుంటారు. ఇక అక్కడున్న విక్కీ, మా అక్క మీద చెయ్యి వేస్తావా అని చెప్పి మురళిని చెంప పలగొడతాడు. ఇక విక్కీ అయితే మురళిని, ఇక నీ జీవితం మొత్తం జైల్లోనే బ్రతకాలి, ఇక నువ్వు బయటికి రాకుండా చేస్తాను అని విక్కీ అంటాడు. ఇక మురళి అయితే, నేను ఎలాగైనా తప్పించుకొనైనా వచ్చి అరవిందను మాత్రం వదలను, తనను చంపేవారికి నా పగ తీర్చుకోను అని అంటూ